Back to the MCA coding channel. In this video, we will discuss about the servers. What is the server? How to work server? Is it important to learn? So, if you want to learn web development or stack development and backend development, must and should we know about the what is the server? How to create a server? So, మనం వెబ్‌సైట్స్‌లోకెళ్ళి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, లేదా అమెజాన్‌లోకి గాని, లేదా ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేసినప్పుడు, సో, వెంటనే ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో, ఎక్కడి నుంచొస్తాయి? ఇదంతా ఈ డేటా అంతా సర్వర్‌లో ఉంటదనమాట. సర్వర్‌లో నుంచి డేటా అంతా గెట్ అయిద్దనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్‌లో తీసుకుంటే, అమెజాన్‌లో మనం కొట్టగానే బ్రౌజర్‌లో కొట్టగానే హిట్ అయిద్దనమాట. ఆ డేటా అంతా హిట్ అయ్యి ఇదంతా సర్వర్‌లో ఉంటది. సో, సర్వర్‌లో ఉన్న డేటా అంతా మనకి యూఐ కిందల ఫార్మ్ అయిద్దనమాట. ఫార్మ్ అయ్యి మనకు చూపిస్తది. సో, పర్టిక్యులర్ డేటాని మనం ఇక్కడ బైక్ ఉంది గదా! సో, బైక్ మీద గాని, సో, ఎనీ ప్రొడక్ట్ మీద ఇలా క్లిక్ చేయగానే ఆ ప్రొడక్ట్ యొక్క డేటా అంతా మనకి ఇక్కడ డిస్‌ప్లే అయ్యిద్ది. సో, ప్రైసు, కాస్టు, నేమ్స్, ఈఎంఐస్ మొత్తం అన్ని ఇక్కడ. సో, అలాగే సర్వర్‌లో ఉంటదనమాట ఈ డేటా. సో, అందుకని సర్వర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా సర్వర్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి, సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకోవాలి. సో, let us discuss about how to create a servers. So first of all, what is the server? సర్వర్ అంటే బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా. సర్వర్ లో ఉన్న డేటా మనకి యూఏ కింద డిస్ప్లే అయింది. సో సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ అనమాట. సో దట్ లిజన్ ద క్లయింట్ రిక్వెస్ట్ అండ్ సెండ్ ద రెస్పాన్స్. సో ఇప్పుడు మన క్లయింట్ రిక్వెస్ట్ ఏంటి? అమెజాన్ లో ఉన్న ఈ ప్రోడక్ట్ ని చూసాం, ఇది మన రిక్వెస్ట్. సో క్లిక్ చేయగానే ఏమంటే రెస్పాన్స్ ఏమొచ్చింది? సో పేరు, ఊరు, మొత్తం ప్రైస్ తో, బ్యాంక్ తో, క్యాష్ ఎంత, ఈఎంఐ ఎంత, సో ఇదంతా దీని డేటా అంతా వచ్చింది. సో సర్వర్‌లో ఉన్న డేటా అంతా మనకు రెస్పాన్స్ కింద వచ్చింది. మన యూజర్ రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేసిందేంటి బైక్ ప్రొడక్ట్ గురించి. సో సెండ్ ద రెస్పాన్స్ ఏంటి? ఆ బైక్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. సో సర్వర్‌లో ఉన్న డేటా అంతా ఇలా వస్తదనమాట. సో సింపుల్లీ వి టెల్ అబౌట్ ద వాట్ ఈస్ ద సర్వర్. సర్వర్ ఈస్ ద ప్రోగ్రామ్ దట్ లిజన్ ద క్లయింట్ రిక్వెస్ట్ అండ్ సెండ్ ద రెస్పాన్స్. సో సర్వర్ అది. సో అమెజాన్‌లోకెళ్ళాం. ఓ ప్రొడక్ట్ తీసుకున్నాం. ఆ ప్రొడక్ట్ సర్వర్‌లో ఉన్న డేటా తీసుకొచ్చి మనకు చూపించిందనమాట. సో బ్రౌజర్‌లో కూడా అంతేనుగా ఇప్పుడెళ్లి బ్రౌజర్ రిక్వెస్ట్ చేసాం. సర్వర్ ఏం చేసింది? ప్రొడక్ట్ డేటా తీసుకొచ్చి రెస్పాన్స్ ఇచ్చింది. సో, మనం హెచ్‌టిటిపి మాడ్యూల్స్ యూజ్ చేసి నోడ్.jsలో సర్వర్స్‌ని క్రియేట్ చేస్తాం. సో, అర్థమైందా? హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని యూజ్ చేసి సర్వర్స్ క్రియేట్ చేస్తాం. సో, Node.js has a built-in HTTP modules that helps to create a servers. సర్వర్ క్రియేట్ చేయడం మనం ఏం చేయవసరం లేదు. సో, హెచ్‌టిటిపిలో బిల్ట్ ఇన్ ఆల్రెడీ బిల్డ్ చేసిన మాడ్యూల్స్ ఉంటాయి. జస్ట్ ఆ మాడ్యూల్స్‌ని మనం యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం? సర్వర్స్‌ని క్రియేట్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ సర్వర్స్ క్రియేట్ చేయడానికి హెచ్‌టిటిపి మెథడ్స్ యూజ్ చేస్తామని చెప్పాం కదా! సో, రిక్వైర్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని ఇంపోర్ట్ చేయడానికి మన ప్రాజెక్ట్‌లో ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, సర్వర్‌లో మన సర్వర్ క్రియేట్ చేసి హెచ్‌టిటిపి డాట్ క్రియేట్ ఎ సర్వర్. ఇక్కడ క్రియేట్ ఎ సర్వర్ అని కూడా ఫంక్షనే. రిక్వైర్ అనేది కూడా ఫంక్షనే. సో, క్రియేట్ ఎ సర్వర్‌లో ఫంక్షన్ క్రియేట్ చేసాం. అదేంటి? రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కూడా ఇస్తది. మనం ఇచ్చే రిక్వెస్ట్‌లో రెస్పాన్స్‌ని తీసుకొస్తదనమాట. సో, హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ అని. సో, మనకిక్కడ డిస్‌ప్లే అయిద్ది. హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ అని. సో, సర్వర్‌లో వర్క్ అయితుందా లేదా? అసల ఓపెన్ అయితుందా లేదా? అమెజాన్ ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయితుందా లేదా అనేది తెలియడం కోసం ఏం చేస్తామంటే సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద పోర్ట్ నంబర్. సో, ప్రతిదానికి ఒక యూనిక్ ఐడీ ఉంటది. పోర్ట్ నంబర్ అంటే మనం నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో, హెచ్‌టిటిపి డాట్ లోకల్ హోస్ట్ డాట్ 3000 అని. సో, అసలు ఈ లోకల్ హోస్ట్ అంటే ఏంటి? 3000 అంటే ఏంటి? హెచ్‌టిటిపి మాడ్యూల్స్ అంటే ఏంటంటే, హెచ్‌టిటిపి అంటే ప్రోటోకాల్స్ అనమాట. రూల్స్. నథింగ్ బట్ రూల్స్ అనమాట. సో, పోర్ట్ నంబర్ అంటే ఏంటంటే 3000 అనే పోర్ట్ నంబర్. సో, ఎవ్రీ యూఆర్ఎల్‌కి పోర్ట్ నంబర్ ఉంటది. సో, లోకల్ హోస్ట్ ఉంటది. మనం ఇక్కడ ల్యాప్‌టాప్‌లో చేస్తున్నాం కాబట్టి లోకల్ హోస్ట్. అదే ఇక్కడ మనకి డొమైన్ నేమ్ వచ్చేటప్పటికి ఈ లోకల్ హోస్ట్‌నే మనం డొమైన్ నేమ్ అంటాం. సో, ఇక్కడ అమెజాన్‌లో మనం చూసాం. ఇక్కడ డొమైన్ నేమ్ ఏంటి ఇక్కడ? అమెజాన్ అనేది డొమైన్ నేమ్ అనమాట. సో అర్థమై ఉంటది. హెచ్‌టిటిపి అంటే ప్రోటోకాల్స్, లోకల్ హోస్ట్ అంటే మనకు డొమైన్ నేము. ఆ డొమైన్ నేమ్ ఏమి కాదు అమెజాన్. ఇప్పుడు మనం చూసాం కాబట్టి అమెజాన్ అన్నమాట. సో, పోర్ట్ నంబర్స్ ఆర్ నాట్ సేమ్. సో, ఎవ్రీ 2 సర్వర్స్‌కి సేమ్ పోర్ట్ నంబర్ అనేది ఉండదన్నమాట. ఇది పోర్ట్ నంబర్స్ గురించి. రిక్వైర్ అనే మెథడ్ ద్వారా హెచ్‌టిటిపిస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రియేట్ సర్వర్ అనేది ఒక ఫంక్షన్. దాన్ని ఎందుకు ఉపయోగిస్తాం? క్రియేట్ చేయడానికి. సర్వర్స్ క్రియేట్ చేయడానికి. రిక్వెస్ట్ అంటే క్లయింట్ మన రిక్వెస్ట్. ఇందాక మనం బైక్ అనే రిక్వెస్ట్ ప్రొడక్ట్‌ని, సో, ఆ రిక్వెస్ట్ కోసం రిక్వెస్ట్‌ని యూజ్ చేస్తాం. రెస్పాన్స్ అంటే రెస్పాన్స్. ఆ బైక్ యొక్క డేటా రావడానికి రెస్పాన్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. సో, ఇదే రియల్ వరల్డ్‌లో ఇదే కాన్సెప్ట్‌ని మనం యూజ్ చేసి VS కోడ్‌లోకెళ్ళి సో, ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సర్వర్‌ని క్రియేట్ చేద్దాం. కాన్స్టెంట్ సో, ఫస్ట్ మనం హెచ్‌టిటిపి అన్నాను కదా! హెచ్‌టిటిపి ఈక్వల్ టు
రిక్వైర్ అయిన ఫంక్షన్ కావాలి మనకి ప్రతిదానికి. రిక్వైర్ అయిన ఫంక్షన్ యూజ్ చేసి మన హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని సో, పోర్ట్ నంబర్ క్రియేట్ చేయాలి కదా! ఇప్పుడు లెట్ పోర్ట్ అని క్రియేట్ చేసి పోర్ట్ అని ఈక్వల్ టు నేను 3400 సో, అర్థమైందా? ఇది పోర్ట్ నంబర్ నాది. ఈ పోర్ట్ నంబర్ క్రియేట్ చేయగానే సో, మనం ఇంకోటి ఏం చేస్తాం సర్వర్‌ని క్రియేట్ చేయాలి కదా! సర్వర్ క్రియేట్ చేయాలి కదా! సర్వర్ అని పెట్టి సర్వర్ నేమ్ యూజ్ చేసి సో, హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని యూజ్ చేసి క్రియేట్ చేస్తామని చెప్పాను కదా! అందుకనే హెచ్‌టిటిపి మాడ్యూల్ పెట్టా. సో, ఏం చేస్తున్నా హెచ్‌టిటిపి మాడ్యూల్‌తో సర్వర్ క్రియేట్ చేస్తున్నా. అందుకని ఏం పెడతాం క్రియేట్ ఏ సర్వర్ ఇది. సో, ఇక్కడ రిక్వైర్ అయిన ఫంక్షన్ ద్వారా హెచ్‌టిటిపి మాడ్యూల్స్‌ని ఇంపోర్ట్ చేసాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత పోర్ట్ నంబర్ పెట్టాం. పోర్ట్ నంబర్ పెట్టిన తర్వాత ఏం చేసాం క్రియేట్ ఏ సర్వర్ ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్‌లో ఉంటదనమాట. అసలు రెస్పాన్స్ అంటే ఏంటి? రిక్వెస్ట్ అంటే ఏంటి? సో, రిక్వెస్ట్‌ని ఇస్తున్నాం. సారీ. రిక్వెస్ట్ అని ఇచ్చి దానికి మళ్ళీ ఏం కావాలి రెస్పాన్స్ కావాలి. రెస్పాన్స్ అని ఇచ్చి ఇక్కడ ఈ ఫంక్షన్‌లో రాయాలనమాట. మనకి ఏం రెస్పాన్స్ రావాలి? అసలు ఏం రెస్పాన్స్ రావాలని రాయాలి. సో, రెస్పాన్స్ డాట్ ఎండ్ అని పెట్టి ఇక్కడ క్రియేట్ చేద్దాం. హలో దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ క్రియేషన్. ఓకే. ఫస్ట్ సర్వర్ క్రియేషన్. ఇది. సో, ఇప్పుడు సర్వర్ క్రియేట్ అయిపోయింది. సో, పోర్ట్ నంబర్ మీద రన్ అవుతుందో అసలు రన్ అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేయడం కోసం సర్వర్ డాట్ లిజన్ పోర్ట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి నెంబర్ క్రియేట్ చేయకుండా జస్ట్ ఆ వేరియబుల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసి సో మళ్ళీ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం ఎంప్టీ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ కన్సోల్ లాగా చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ముందుగా కన్సోల్ లాగా చేసి సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ ఏంటి రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 3400. సో అర్థమైపోయింది. ఇది క్రియేషన్. హెచ్టిటిపి మాడ్యూల్స్ని యూజ్ చేసాం ఇంపోర్ట్ చేసుకున్నాం పోర్ట్ నెంబర్ ఇచ్చాం తర్వాత ఏమైంది సర్వర్ క్రియేట్ అయింది క్రియేట్ సర్వర్ ఫంక్షన్ ద్వారా. సో రెస్పాన్స్ ఏం కావాలంటున్నాను నేను హలో దిస్ ఈస్ మై ఫస్ట్ సర్వర్ క్రియేషన్ అన్నాను. సో క్రియేట్ సర్వర్ ఫస్ట్ రన్ అవ్వడం కోసం దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందంటే మన లింక్ ఎలా వస్తుందంటే ఇందులో మనకి హెచ్టిటిపి ఆల్రెడీ అది సజెషన్ చేసి చూడండి కాలన్ లోకల్ హోస్ట్ ఇందులో మనం చూసింది ఏంటి పబ్లిక్ మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డొమైన్ నేమ్ పెట్టుకుంటాం అమెజాన్ ఫ్లిప్కార్ట్ అని వాట్ ఎవర్ నేమ్ అనమాట 3400 ఇది మన పోర్ట్ నెంబర్. సో అర్థమైందా లింక్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సర్వర్ అసలు మనం టెర్మినల్ ఓపెన్ చేసి సర్వర్ అసలు రన్నింగ్ అవుతుందా అందుకని దానికి నోడ్ అని పెట్టి సర్వర్ డాట్ జేఎస్ చూడండి సర్వర్ ఈజ్ రన్నింగ్ అంత పోర్ట్ నెంబర్ 3400. సో ఇదే ఇష్యూని ఇదే సర్వర్ని మనం బ్రౌజర్లో కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ నేను మీ అందరికి విజిబుల్ అయ్యేలాగా సర్వర్ http లోకల్ హోస్ట్ 3400. సో చూడండి హలో దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ క్రియేషన్ వచ్చిందా లేదా. సో ఇంకో విధంగా మళ్ళీ ఇక్కడ పెడతా http లోకల్ హోస్ట్ 3400 కొట్టగానే చూడండి హలో దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసిన ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంకోసారి కూడా క్రియేట్ చేసుకో హెచ్టిటిపి మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు లోకల్ డౌట్ ఉన్నంతసేపు 3400 రావాల్సిందే. ఇక్కడ తప్పు కొట్టినట్టున్నా http లోకల్ హోస్ట్ 34 చూసారా హలో దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ అని వచ్చింది. సో ఫస్ట్ సర్వర్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా ఇక్కడ మై ఫస్ట్ సర్వర్. సో ఇక్కడ కూడా మై ఫస్ట్ సర్వర్ చూసారా ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైంది.
సో ఇది కూడా క్లోజ్ చేస్తాను. సో ఇది కూడా క్లోజ్ చేసి ఇదనమాట. సో సర్వర్ క్రియేట్ చేసే విధానం. సో ఇదే క్రియేషన్ని సో జస్ట్ రిక్వైర్ అనే ఫంక్షన్ ద్వారా హెచ్టిటిపి మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సర్వర్ ద్వారా క్రియేట్ చేస్తాం సర్వర్ని. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మనకు ఎలా కావాలో యూజ్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్కషన్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సర్వర్.